ఓం నమో భగవతే రుద్రాయ. ప్రతి మనిషి ఎదుగుతున్నప్పుడు తమ జీవితాలలో కొంతమంది శత్రువులు ఏర్పడటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వారు అంతఃశత్రువులైనా అయి ఉండవచ్చు, లేదా బాహ్య శత్రువులైనా అయి ఉండవచ్చు. అంటే మన ఇంట్లోనే ఉంటూ మన గురించి, మన పతనం గురించి ఆలోచించేవారు చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే బయట నుండి ఉండేటటువంటి మిత్రులు కూడా మన యొక్క పతనాన్ని కోరుకునేవారు చాలా ఎక్కువగా ఉంటారు. మనం అభివృద్ధి చెందితే ఓర్వలేనటువంటి వారు చాలా ఎక్కువగా ఉంటారు. వారంతా కూడా మన యొక్క విజయాలలో వెనకనే ఉంటూ మనం విజయం పొందే సమయంలో మనం విజయం పొందనివ్వకుండా వారు ఎక్కువగా అడ్డుపడుతూ ఉంటారు. వారంతా కూడా మనకి శత్రువులతో సమానం. అంటే ప్రతి విషయంలో కూడా వారు మనకి ఏదో ఒక పని మీద ఆటంకాన్ని కలగజేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయములలో మనం కొన్ని పరిహారాల ద్వారా మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు కానీ, అంటే కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి శత్రువులు కానీ, బయట మిత్రులుగా ఉండి వారు కూడా శత్రువులుగా మారడంతో మన యొక్క పనులలో ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఈ రామ మంత్రాన్ని కనుక జపించారు అంటే మీకు ఉన్నటువంటి అంతఃశత్రువులు కానీ, బాహ్య శత్రువులు కానీ తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 27 సార్లు జపించండి. అయితే ఈ మంత్రం మీరు ఏ రోజు నుండి అయినా సరే ప్రారంభించవచ్చును, ఏ సమయం నుండి అయినా సరే ప్రారంభించవచ్చును. మీకు ఆనతి కాలంలోనే శత్రువులు తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రాం హ్రీం రామ్ రామాయ నమః. మరొకసారి ఆ మంత్రం చెబుతున్నాను, చూడండి. ఓం హ్రాం హ్రీం రామ్ రామాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 27 సార్లు జపించి మీకు ఉన్నటువంటి అంతఃశత్రువులు, బాహ్య శత్రువుల నుండి రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క శ్రీరాముడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.